ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు పండుగ వేడుకల్లో స్టాళ్ల ప్రదర్శన అన్నదాతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. కార్యక్రమంలో 150కి పైగా స్టాళ్లు ఉండగా అందులో సేంద్రియ వ్యవసాయం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతు ఉత్పత్తి సంఘాలు ఇలా అనేకం ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ప్రజా విజయోత్సవ వేడుకల్లో భాగంగా మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన స్టాళ్లు రైతులను ఆకర్షిస్తున్నాయి. వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ విశ్వవిద్యాలయాలు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కంపెనీలు, ఉద్యాన, పట్టు, ఆయిల్ ఫెడ్, పశుసంవర్ధక, మత్స్య, పౌర సరఫరాల శాఖలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. మందుల పిచికారీకి వినియోగించే డ్రోన్లు, భూ సర్వే, సరకు రవాణా కోసం వినియోగించే డ్రోన్లను రైతులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. కాగా సాగు రంగంలో వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని స్టాళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. దీంట్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ యూస్ చేస్తాము. సెన్సార్స్ ఉన్నాయి, లైవ్ స్ట్రీమింగ్ కెమెరా ఉంది. సెన్సార్స్ ద్వారా ఏంటంటే చెట్లు కానీ కరెంటు పోల్స్ అలా అడ్డున్నప్పుడు డ్రోన్ వెళ్ళి గుద్దుకోకుండా దాని దారిని మార్చుకొని స్ప్రే చేస్తే వెళ్ళడం కానీ అవన్నీ జరుగుతుంది. దానివల్ల ఏంటంటే డ్రోన్ డ్యామేజ్ తగ్గుతుంది. దీంతో 4 నుంచి 5 ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఒక ఎకరానికి 5 నుంచి 6 నిమిషాల లోపు ఒక ఎకరం కంప్లీట్ అవుతుంది. దీంట్లో 12 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ ఉంటుందండి. 10 లీటర్లు పేలోడ్ వేసుకొని యూస్ చేయాలి. ఈ డ్రోన్ తోటి 500 రూపాయల లోపు ఒక ఎకరా కంప్లీట్ అవుతుందండి. ఇది మ్యాక్స్ 4 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. అంటే మీకు దాదాపు 1000 ఎకర్స్ వరకు కవర్ చేస్తుంది. దీని నుంచి మేము మాకు జిఎస్ టీమ్ అనేది ఉంది. దాని నుంచి మేము రిపోర్ట్ జనరేట్ చేసి మీకు అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఇది బ్యాటరీతోనే వర్క్ అవుతుంది. దేర్ బై మనం రిమోట్ నుంచి సెన్సింగ్ ఇస్తే మనకి ఈ డ్రోన్ అనేది ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది అనమాట. రైతు తన పొలాన్ని జియో ట్యాగ్ చేసుకున్న తర్వాత తన పొలాన్ని తన మొబైల్లోనే ఎక్కడి నుంచి అయినా సరే తన పొలాన్ని చూసుకోవచ్చు. అన్ని ఎకరాలకి అన్ని పొలాలకి వెళ్ళి చూసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఈ కృషివాస్ యాప్ ద్వారా మన ఇంట్లోనే ఎక్కడైనా ఉండి తన పొలంలో ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏం తెగులు వస్తుంది, ఏమేం సమస్యలు వస్తున్నాయో మా కృషివాస్ యాప్ చూపిస్తుంది. పంటల పర్యవేక్షణకు వినియోగించే మొబైల్ అప్లికేషన్లు, ఎలక్ట్రిక్ రోబో ట్రాక్టర్లు ఆకట్టుకుంటున్నాయి. పాడి రంగంలో రైతులకు లాభాలిచ్చే పశుజాతులు, ఆవులు, గేదెలు అక్కడ కొలువు తీరాయి. తేనెటీగల పెంపకం, పట్టుపురుగుల పెంపకం, లాభసాటి ఉద్యాన పంటలు, నానో ఎరువులను అక్కడ ప్రదర్శిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ పనిచేసేలా ఈ సాంకేతికతతో తయారు చేసిన పరికరాలు ఉపయోగపడతాయని స్టాళ్ల నిర్వాహకులు అంటున్నారు. దీనివల్ల మానవ వనరుల వినియోగాన్ని తగ్గించవచ్చని చెబుతున్నారు. ఇది ఒక ఎలక్ట్రిక్ రోబోట్ అండి. దీని ఉపయోగాలు ఏంటంటే మనము రోటోవేటర్ యూస్ చేసుకోవచ్చు, కలుపు తీసుకోవచ్చు, అలాగే స్ప్రే చేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ యూజెస్ ఉన్నాయన్నమాట. పంట వేసినప్పటి నుంచి పంట కోసేంత వరకు మధ్యకాలంలో జరిగే ముఖ్యమైన 2 కార్యక్రమాలు ఏంటంటే కలుపు తీయడం మరియు స్ప్రే చేయడం. సో వాటిని మనం దీని ద్వారా యూజ్ చేసుకోవచ్చు అనమాట. 10 మంది లేబర్ చేసే పనిని ఇది ఒక్కటే చేసేస్తుంది సార్. ఒక 2-3 రోజులు చేసే పనిని కొన్ని క్షణాల్లోనే కంప్లీట్ చేయగలుగుతుంది అనమాట. ఇక్కడ పుంగనూరు జాతి అనేది చాలా అతి చిన్న జాతి ఆవు. చిత్తూరులోని పుంగనూరు ప్రాంతంలో ఇది ఉంటుంది. ఎక్కువగా 1 లీటర్ పాల వరకే ఇస్తుంది. ఒక ప్యాషన్గా పెంచుకుంటారు దీన్ని, ఎంతో ప్రేమగా చూసుకొని ఒక ప్యాషన్గా పెంచుకునే జాతి రకం ఇది.